హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన ద రన్నింగ్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 13 నిమిషాలు. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $110 మిలియన్. మీకు తెలిసే ఉంటుంది, ఈ మూవీ 1982లో ఫేమస్ ఆథర్ అయిన స్టీఫెన్ కింగ్ రాసిన నావెల్ మీద బేస్ చేసుకుని తీశారు. 1987లో సేమ్ నేమ్తో ఒక మూవీ కూడా వచ్చింది. దాంట్లో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ యాక్ట్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక రీమేక్ మూవీ అన్నట్లు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి రిలీజ్ దాకా. ఈవెన్ టామ్ క్రూజ్ కూడా ప్రమోట్ చేశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ద రన్నింగ్ మ్యాన్ అనే రియాలిటీ గేమ్ షో ఉంటుంది. దాంట్లో కంటెస్టెంట్స్ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపోవచ్చు, బట్ 30 రోజులు బ్రతికుండాలి. అండ్ వాళ్ళకి కొన్ని గోల్స్ కూడా ఇస్తుంటారు మధ్యలో. అవి కంప్లీట్ చేస్తే మనీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ లోపు హంటర్స్ అనే వాళ్ళు కంటెస్టెంట్స్ ని చంపడానికి చేస్తూ ఉంటారు గేమ్ రూల్స్ ప్రకారం. బెన్ రిచర్డ్స్ అనే అతను తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ షోలో పార్టిసిపేట్ చేస్తాడు. చివరికి సర్వే అయ్యాడా లేదా, అసలు ఈ షో ఎందుకంత ప్రమాదకరంగా ఉంది అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. డిస్టోపియన్ థీమ్ మీద బేస్ చేసుకుని తీశారు, లైక్ సొసైటీ వర్సెస్ కరప్ట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్. అండ్ 1987లో వచ్చిన మూవీకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి. ప్లస్ బుక్ కి క్లోజ్ గా ట్రై చేశారు స్టోరీ అంతా ఎక్సెప్ట్ క్లైమాక్స్. డైరెక్టర్ వచ్చేసి ఎడ్గర్ రైట్. ఈయన ఇంతకు ముందు బేబీ డ్రైవర్, హాట్ ఫజ్, షాన్ ఆఫ్ ద డెడ్ అనే మూవీస్ తీశారు. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే ఈ మూవీకి రీసెంట్ గా వచ్చిన ద లాంగ్ వాక్, 2020లో వచ్చిన ద హంట్, 2016లో వచ్చిన ద బెల్కో ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించే స్కోప్ ఏం లేదు. ఎక్కువ నోటీస్ అయ్యేది మాత్రం గ్లెన్ పావెల్. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన కోల్మ్యాన్ డొమింగో, జాష్ బ్రాలిన్ అండ్ లీ పేస్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బై చంగ్ హూన్ చంగ్ బాగానే ఉంది. చేజింగ్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని, విజువల్స్ కూడా కొంచెం నియర్ ఫ్యూచర్ అన్నట్టు ట్రై చేశారు. అండ్ మధ్యలో సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డ్యామేజ్ అయిపోయింది, పావర్టీ పెరిగిపోయినట్లు. ఎగ్జాంపుల్ బ్లేడ్ రన్నర్ మూవీ స్టైల్లో. ప్రొడక్షన్ డిజైన్ పరంగా పర్లేదు అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మ్యూజిక్ బై స్టీవెన్ ప్రైస్ బాగుంది. మూవీ టోన్కి సెట్ అయింది కూడా, ఎక్కడ డిస్ట్రాక్షన్ లేకుండా. నాకైతే మూవీ స్టార్టింగ్ నుంచి గంట దాకా బాగానే ఉందనిపించింది, బోర్ లేకుండా. హీరో కాంపిటీషన్లో ఎంటర్ అవడం కానీ, కొన్ని కిల్స్ అయిపోయాక ఈవెన్ సోషల్ మీడియా పబ్లిక్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది డీప్ ఫేక్స్ తో అండ్ ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూ కొన్ని బాగానే చూపించారు. మన ఆన్లైన్ లో వినేవి అండ్ చూసేవి అన్ని నిజాలు కాదన్నట్లు. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైమ్ కొంచెం ఎక్కువ అనిపించింది. లాస్ట్ 1 అవర్ కూడా హైడ్ అండ్ సీక్ లాగా వెళ్తూ ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించదు. పాత మూవీస్ లో చూసినట్లే ఉంటుంది అనమాట. ఎడిటర్ గా చేసింది పాల్ మ్యాష్లిన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉండొచ్చు. హ్యూమర్ ని కూడా ట్రై చేశారు కానీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. అవి ట్రిమ్ చేసేయాల్సింది. మూవీ అంతా సోషియో పొలిటికల్ ఇష్యూస్ జోన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది రాదర్ దాన్ ఎంటర్టైన్మెంట్. ఈ టోన్ కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ద లాంగ్ వాక్ అనే మూవీలో ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు. ఈ బుక్ రాసింది కూడా స్టీఫెన్ కింగే. స్టోరీ కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్, సొసైటీ మీద సెటైర్ లాగా. సో నాకు ఈ మూవీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ ఉండే యాక్షన్ మూవీ లాగా అనిపించలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే క్యాపిటలిజం, క్లాస్ డివైడ్స్, హెల్త్ కేర్, రియాలిటీ టీవీ, బ్రెయిన్ వాషింగ్, ఏఐ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లూజింగ్ స్టేట్ కంట్రోల్, ఇలా చాలా టాపిక్స్ మీద టూ మచ్ ఫోకస్ పెట్టడం వల్ల డీవియేషన్ ఎక్కువైపోతుంది. ఆ పాయింట్స్ అన్ని ఆర్గానిక్ ఉండవు, ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్ స్టార్ట్ అయిపోతే నెక్స్ట్ 1 అవర్ ఎలా ఉండబోతుందని క్యూరియాసిటీని చంపేసి. 2 స్టోరీ రైటర్స్ ఉన్నారు ఈ మూవీకి అండ్ ఆల్రెడీ ఒక బుక్ వచ్చింది అండ్ మూవీ కూడా రిలీజ్ అయింది 1980sలో. ఇంకా బెటర్ గా తీసి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. హీరో బెన్ రిచర్డ్స్ బ్యాక్ స్టోరీని పెద్దగా ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు. అండ్ తన వైఫ్ అండ్ కిడ్ క్యారెక్టర్స్ కి ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఉండదు. అంటే మన ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి. అండ్ చాలా చోట్ల మన బ్రెయిన్ తీసుకెళ్లి పక్కన పడేయాలి మూవీలో లాజిక్స్ ని పట్టించుకోకుండా. క్లైమాక్స్ అయితే నాకు నచ్చలేదు, కొంచెం గందరగోళంగా అనిపించింది. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నిట్లో ప్లేన్ లో ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది మోనోటోనస్ అయిపోతుంది, ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది కూడా అప్పటికే. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే అడల్ట్ సీన్స్ ఏం లేవు, బట్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.